మామ, మన ఇండియా ఇంత స్లోగా ఎందుకు డెవలప్ అవుతుందిరా? కొన్నిసార్లు అసలు డెవలప్ అవుతుందా అన్న డౌట్ కూడా వస్తుందిరా. ఇంకా అవన్నీ ఇప్పుడు ఎందుకు లేరా? కాదురా, ఇన్ని జెండాలు, లైట్లు, పోస్టులు, వీడియోలు, ఇంకా మెసేజ్లు ఇవన్నీ చూస్తుంటే మాత్రం తెగ డెవలప్ అవుతున్నట్టే అనిపిస్తుందిరా మామ. రేయ్ ఊకోరా, ఒక్క పాయింట్ చెప్తా, దానికంటే ముందు చిన్న విషయం అర్థం చేసుకో. పాపులేషన్ ఎక్కువ, అవకాశాలు తక్కువ, రాజకీయ నాయకులు దోచుకొని తింటుంటారు, ఉద్యోగాలు ఉండవు, ఎక్సెట్రా ఎక్సెట్రా అని లక్ష కారణాలు చెప్తుంటారు. అవన్నీ కాదురా, మెయిన్ పాయింట్ ఏంటంటే ప్రతి ఒక్కడికి కావాల్సింది ఒక్కటే. వాడు డెవలప్ అవ్వాలనే కోరిక కంటే పక్కనోడు నాశనం అవ్వాలన్న కోరికనే గట్టిగా ఉంటుంది. లాటరీలో నీకు రాకపోతే ఎక్కువ బాధపడవు, కానీ పక్కనోడికి వచ్చినందుకు మాత్రం కుమిలిపోతావు. నిజమైన దేశభక్తి అంటే జెండాల్లో ఉండదురా, గుండెలో ఉంటుంది. భారతదేశం ఎదగడం అంటే భారతీయులు ఎదగడమేరా. ప్రతి ఒక్కడికి పక్కనోడు నాశనం అవ్వాలనే కోరికతో పాటు వాడు నాశనం అవ్వడానికి గట్టిగా ప్రయత్నిస్తుంటే ఇంకా ఎలా ఎదుగుతుందిరా మన దేశం? టెక్నాలజీ, స్మార్ట్ ఫోన్లు, గూగుల్ పేలు, ఫోన్పేలు రావడం కాదురా దేశం ఎదగడం అంటే. నీ లోపల దాగున్న మనసును అడిగి చూడరా, నువ్వు పక్కన వాడి మంచి కోరుకుంటున్నావా లేదా అని. కిరాణా షాప్ వాడికి ఏం కావాలి? ప్రతి ఒక్క కస్టమర్ వాడి దగ్గరికి రావాలి, వాడి పక్కన కొట్టోడు మూసుకొని వెళ్ళిపోవాలి. ఒక డాక్టర్కి, యాక్టర్కి, రాజకీయ నాయకులకి, సెలబ్రిటీలకి, బ్రోకర్లకి అందరికీ కావాల్సింది అదే. ఇలా ఉన్నప్పుడు భారతదేశం ఎలా ఎదుగుతుంది? మళ్ళీ దీన్ని కాంపిటేటివ్ ఫీలింగ్, తొక్కరని సొల్లు మాత్రం చెప్పకు. నీ కోరిక అదే, పక్కనోడు నాశనం అవ్వాలనే ఒక్క కోరిక చంపుకో, భారతదేశం మళ్ళీ పుడుతుంది. జై హింద్.